सबसे पहले मैं आप सबसे माफी मांगती हूं कि मैं लेट हो गई। मौसम खराब था, इसलिए हेलीकॉप्टर में देरी हो गई। श्री माणिकराव ठाकरे जी, श्री पूनम प्रभाकर जी, श्री प्रवीण रेड्डी जी, श्री चढ़ा वेंकट रेड्डी जी, श्री पीसी विश्वनाथ जी, श्री गोपीनाथ पलनीयप्पन जी और श्री क्रिस्टोफर जी, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। मेरी प्यारी बहनों, मेरे प्यारे भाई, आपका बहुत बहुत स्वागत। मैं बहुत बहुत आभारी हूं कि आपने इतनी देर से मेरा इंतजार किया। చాలా సంతోషం మీరు ఇంతసేపు కూడా హెలికాప్టర్ ఆలస్యమైనప్పటికీ కూడా మీరు ప్రేమతో ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ। सरदार सर्वई पापन्ना, श्री पीवी नरसिम्हा राव जी की ये धरती है, दोनों की ये धरती है। సర్వాయి పాపన్న పివి నరసింహారావు గారి భూమి, ఈ భూమి ఉన్నటువంటి పౌరుషం తెలివి అనేటువంటి సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా। श्री पीवी नरसिम्हा राव इंदिरा जी के साथी रहे, मैं भी उनको अच्छी तरह से जानती थी। वो प्रधानमंत्री बने और तेलंगाना आपके प्रदेश का मान सम्मान उन्होंने बढ़ाया। పివి నరసింహారావు గారు ఇందిరమ్మకు చాలా దగ్గర, నేను కూడా వారితో సాన్నిధ్యంగా ఉండేటువంటి దాన్ని, వారి రాష్ట్రానికి కాకుండా ఈ దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటుగా దేశ ప్రధానమంత్రిగా సేవ చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి। जब मेरे पिताजी शहीद हुए उस समय श्री नरसिम्हा राव जी ने हमारी बहुत मदद की और वो मैं हमेशा के लिए याद रखूंगी कि किस तरह से उन्होंने हमारा साथ दिया। కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు మా తండ్రి చనిపోయినప్పుడు పివి నరసింహారావు గారు అన్ని రకాలుగా మాకు అండగా ఉన్నారు। తప్పకుండా అది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం, వారు పివి నరసింహారావు గారు అండగా ఉన్నటువంటి విషయాన్ని। अब आप मुझे बताओ, चुनाव का समय है, ఇప్పుడు ఎన్నికల సమయం। चुनाव के समय हमें कौन सी बातें करनी चाहिए और क्या क्या समझना चाहिए, इसके बारे में मैं आपसे चर्चा करने के लिए यहाँ आई हूँ। ఎన్నికల సమయంలో ఏమేమి మాట్లాడుకోవాలి, ఏం చెప్పాలి, ఎవరి గురించి మాట్లాడుకోవాలి చెప్పడానికి వచ్చిన ఇక్కడికి। तो सबसे पहले मुझे बताओ कि बीआरएस की सरकार से खुश हो कि नहीं। खुद बोल, समझ गए। బీఆర్ఎస్ పార్టీతో సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? नहीं। क्या ये सच है कि इस सरकार ने आपके क्षेत्र को पूरी तरह से नकारा है? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిర్రు, అవునా కాదా అని అడుగుతారు మేము। यहाँ का गौरवल्ली प्रोजेक्ट पूरा किया? ఇక్కడి గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయిందా? गंदीपल्ली प्रोजेक्ट पूरा किया? గండిపల్లి ప్రాజెక్టు పూర్తయిందా? तोटापल्ली प्रोजेक्ट पूरा किया? తోటపల్లి ప్రాజెక్టు పూర్తయిందా? आपके पास सिंचाई का पानी आता है कि नहीं? నీళ్ళు వస్తాయా అని అడుగుతాం, సాగునీరు నీళ్ళు వస్తాయా? आपको मुआवजा मिला है कि नहीं? कंपेंसेशन భూమిలోకి భూసేకరణకు సంబంధించి సరి అయిన విధంగా మీకు భూసేకరణ వచ్చిందా? शिक्षा की सुविधाएं हैं यहाँ पे कि नहीं? విద్యారంగంలో అనేక అవకాశాలు ఉన్నాయా లేవా అని అడుగుతాం। मुख्यमंत्री जी ने एक गांव गोद ली है, यहाँ गांव को अडॉप्ट किया है। ముఖ్యమంత్రి గారు ములకనూరు దత్తత తీసుకున్న విషయం మీకు తెలుసు కదా। वहाँ का विकास हुआ, उस गांव का विकास हुआ, అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా ఆ గ్రామంది? और यहाँ के जो विधायक हैं वो आपसे मिलते हैं? ఇక్కడున్న శాసనసభ్యుడు ఎప్పుడైనా మీతో కలిసిండా? जब आपकी जमीन छीनी गई तो उस विधायक ने क्या किया? మీ భూమి గుంజుకుంటున్నప్పుడు భూసేకరణ చట్టం అమలు చేయకపోతే ఆ శాసనసభ్యుడు అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? आपके पक्ष में आवाज उठाई? మీ పక్షాన గొంతిప్పాడా?
नहीं उठाई। లేపలేదు కదా। जब आपकी नहर टूट गई तो आपके पक्ष में आवाज उठाई। మీ భూమి జరుగుతున్నా గుంజుగా పోతున్నప్పుడు కానీ ఏది కానీ మీ మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? जब आपकी फसल बर्बाद हुई तो आपके पक्ष में बोले। మీ పంట నష్టం జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? जब 10 सालों से मरम्मत नहीं हुई तो आपके पक्ष में बोले, आपके समस्या का समाधान मांगा। 10 సంవత్సరాలు మౌనంగా చేతగా లేకుండే ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ముందు వస్తా ఉన్నాడు, ఎట్లా అడుగుతా ఉన్నాడు, ఎట్లా చెప్తా ఉన్నాడు। जब धान और कॉटन के खरीद में भ्रष्टाचार हुआ तो क्या आपके पक्ष में उन्होंने आवाज उठाई? వడ్లు ధాన్యం కొనుగోలు సందర్భంగా జరిగినటువంటి అధిక తూకం పేరు జరుగుతున్న మోసం మీద ఎప్పుడైనా మాట్లాడారా? तो मैं आपसे पूछना चाहती हूं, आपको ऐसा विधायक चाहिए? మీకు అటువంటి శాసనసభ్యుడు కావాలా? और चलानी है ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు కావాలా? कि बदलाव चाहते हो? మార్పు కోరుకుంటున్నారు। बीआरएस की सरकार ने आपके लिए क्या किया? एक आदमी हाथ उठा के मुझे बता दे कि आपके लिए क्या किया है। బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఎవరైనా ఒకరు చేయి ఎత్తి లేపి చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం। मुख्यमंत्री जी ने अपने बेटे को जॉब दिया? ముఖ్యమంత్రి మీ కొడుకు ఉద్యోగం ఇచ్చాడా? अपने परिवार वालों को जॉब दिया? उन्होंने मंत्री बनाया? మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చిండా? उन्होंने अपने परिवार को मंत्री बनाया? आपको जॉब दिया कि नहीं? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు కానీ మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి। మీ కుటుంబ సభ్యులకు यहाँ का एक नौजवान हाथ उठा के मुझे बताए कि उसको सरकारी नौकरी मिली है। एक उठा लो। ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చేతి లేవటగలుగుతారా అని అడుగుతారు। नहीं मिली ना? రాలేదు కదా। पता है क्यों हाथ उठा नहीं रहे हो? क्योंकि आज तेलंगाना में बेरोजगारी इतनी हो गई है कि देश के सारे प्रदेशों से ज्यादा है। ఈ రోజు ఎందుకు చేతెత్తుతలేరంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి। यहाँ के नौजवान पढ़ते हैं, डिग्री लेते हैं। आजकल तो कोई ऐसा परिवार नहीं है जिसके घर में पढ़ा लिखा नौजवान नहीं है। सही बात है कि नहीं? ఈ రోజు జరుగుతున్న విద్యా వ్యవస్థలో ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ నిరుద్యోగి ప్రతి ఇంట్లో కూడా ఒకరు ఉన్నట్టే కదా అంటున్నారు। गरीब से गरीब परिवार सबसे पहले अपने बच्चे को शिक्षित करने का काम करता है। मेहनत करते हैं किसान अगर खेती में तो अपने बच्चे को शिक्षित करने के लिए, अगर मजदूर खेती में मेहनत करता है अपने बच्चे को शिक्षित करने के लिए, अगर सरकारी कर्मचारी मेहनत करता है तो अपने बच्चे को शिक्षित करने के लिए। పేదవాడి బిడ్డ కానీ కార్మికుడి బిడ్డ కానీ వ్యవసాయదారుడి బిడ్డ కానీ ప్రభుత్వ బిడ్డ కానీ తాను కష్టపడి ఈ రోజు తన పిల్లలు చదివించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది। मेरी बहनें, आप यहाँ बैठी हो, दिन रात काम करती हो कि नहीं? मेहनत करती हो, दिन में खेती में जाती हो, बाद में सारा घर का काम करती हो, बच्चों की परवरिश करती हो। ఈ రోజు మహిళలుగా మీరు దినమంతా పొలాల్లో పనిచేస్తారు, తర్వాత కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు। ఇంత పెద్ద ఎత్తున శ్రమ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఇలా किस लिए करती हो? ఎందుకు చేస్తా ఉన్నట్టు? इसलिए करती हो क्योंकि तुम चाहती हो कि तुम्हारे बच्चे बड़े हों, उनका भविष्य अच्छा बने, वो एक अच्छी नौकरी करे, अच्छा रोजगार मिले, ताकि फिर जब आप बुढ़ी हो जाएंगी, जब आपकी एक उम्र हो जाएगी तो आपकी भी देखभाल करेंगे। करती हो ना? इसलिए ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో సక్రమంగా ఉండాలి, వాళ్ళ అభివృద్ధి కావాలనే ఆలోచనకు తీరు మనం ఇంత కష్టపడతా ఉన్నాం। तो सब अपने बच्चे को पढ़ाते लिखाते हैं। कभी कभी प्राइवेट में ट्यूशन की फीस देनी पड़ती है, बच्चों को भर्ती के एग्जाम पेपर देने पड़ते हैं। तो जहां से भी आप जिस तरह से आप जुगाड़ कर सकती हैं वो आप करती हैं और मदद करती हैं ताकि बच्चा पूरी तरह से अपनी पढ़ाई को पूरी करे। ఈ రోజు ఎన్ని రకాల ఇబ్బందులైనా ఎక్కడి నుంచి అయినా ఏం చేసైనా
పిల్లలకు సంబంధించి కష్టపడి చదివిస్తూ ఉంటుంటే ఆ చదువు వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి వల్ల और ये सब इस आशा में करते हैं कि बच्चे का अच्छा रोजगार हो जाए। అన్ని ప్రభుత్వాలు కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకాలని ప్రయత్నం చేస్తాయి ताकि उसका भविष्य सुरक्षित रहे और बड़े होकर उसका भविष्य मजबूत बन पाए। అతని యొక్క భవిష్యత్తు బాగుండాలని భవిష్యత్తులో ఇంకా ఎదగాలనే ఆకాంక్షతోటి तो इसमें आप इतनी मेहनत करते हो, इतना काम करते हो, इसमें आप सरकार से क्या आशा रखते हो? यही आशा रखते हो कि भाई आपने मेहनत की, आपने मेहनत से बच्चों को पढ़ाया लिखाया, अब सरकार से ये आशा रखते हो कि कम से कम सरकार बच्चों के लिए रोजगार बनाए। ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా శ్రమపడి పిల్లలను పెంచితే ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశిస్తాం? వీళ్ళకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగమో ఉపాధి దొరకాలనేటువంటి ఆశపడేటువంటి ప్రతి కుటుంబ సభ్యులు और बच्चों की शिक्षा में भी मदद करें, शिक्षा में भी मदद करें। చదువుకు సంబంధించిన మద్దతు కూడా దొరకాలి, చదువుకు సంబంధించిన విషయంలో కూడా। लेकिन आपकी एक ऐसी सरकार है जिसने ये उम्मीद एकदम तोड़ दी है। आपके यहां जब बच्चे पेपर देते भी हैं भर्ती के लिए तो पेपर लीक हो जाता है, उसमें भी भ्रष्टाचार कर दिया है। కష్టపడి చదివి పరీక్ష రాయడానికి వెళ్తే కూడా ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయి ప్రశ్న పత్రాలు రాసేటువంటి పరిస్థితి, ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితి లేదు। तो ये तेलंगाना जिसके लिए यहाँ के हजारों नौजवान लड़े, आंदोलन किया, सैकड़ों शहीद हुए, इस तेलंगाना में उन्हीं नौजवानों की जो उम्मीदें हैं, उनके सपने हैं, वो तोड़े जा रहे हैं। ఏ ఆకాంక్షల కొరకు తెలంగాణ పోరాడినమో, ఏ అటువంటి తెలంగాణ రావాలని కోరుకున్నామో వాళ్ళకే ఈ రోజు న్యాయం జరుగుతలేదు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్తలేవు, వాళ్ళ అవకాశాలు ఎక్కడ కూడా కలుగుతలేవు అనేటువంటి మాట। आज तेलंगाना में महिलाएं असुरक्षित हैं, महिलाओं पर बहुत अत्याचार हो रहा है। ఈ రోజు మహిళలకు రక్షణ లేదు, మహిళలపై అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి। आपको सबसे पहले तो महंगाई के बोझ से आपको दबा रखा है, उसके अलावा आप सुरक्षित नहीं हैं, आप पर अत्याचार होता है। ఒకవైపు పెరుగుతున్న ధరలతోటి పరేషాన్ అవుతూ ఉంటుంటే మరొక వైపు అత్యాచారాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఏ రోజు। हम महिलाओं के सशक्तिकरण की बात करते हैं, हम चाहते हैं, कांग्रेस पार्टी चाहती है कि महिला अपने पैरों पे खड़े हो, उनको भी रोजगार मिले, उनको भी एक माध्यम हो कमाने का और आगे बढ़ने का। కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తూ ఉంది మహిళలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఉపాధి అవకాశాలు తీసుకునే విధంగా వాళ్ళకి సంబంధించి ధైర్యంగా నిలబడేటువంటి ఒక విధంగా ఉండాలని కోరుకుంటుంది। लेकिन बीआरएस की जो सरकार है वो सरकार सिर्फ बड़े बड़े उद्योगपतियों के लिए चल रही है। आज కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పెద్ద వాళ్ళ వ్యవస్థల కొరకు మాత్రమే పనిచేస్తూ ఉంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మనటువంటి వాళ్ళ జీవితాలు చూస్తలేదు। ఈ రోజు गरीबों के लिए, महिलाओं के लिए, दलितों के लिए, पिछड़ों के लिए, किसानों के लिए कुछ नहीं कर रही। పేదల కోసము, దళితుల కోసము, గిరిజనుల కోసము, వెనుకబడ్డ వర్గాల కొరకు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు। जब आपको जरूरत पड़ती है, आप सरकारी दफ्तर में जाते हो तो आपको घूस देनी पड़ती है। ఈ రోజు ఏదైనా పని మీద ప్రభుత్వ ఆఫీస్కి పోతే కూడా సరి అయిన విధమైన స్పందన లేకపోవడం కనబడతా ఉంది। भ्रष्टाचार का सामना करना पड़ता है అవినీతికి నిలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। और जितने भी बड़े प्रोजेक्ट हैं सब में चोरी हो रही है। ఎక్కడైతే పెద్ద ప్రాజెక్టులు అన్ని ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి నిలయాలుగా మారిపోయినాయి। भ्रष्टाचार इतना हो गया है कि हर स्तर पर आपको इसका सामना करना पड़ रहा है। అవినీతి ఎంత పెద్ద స్థాయికి ఎదిగిందంటే ప్రతి స్థాయిలో అవినీతి అనేటువంటిది ఎక్కువగా అవినీతి జరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది। इसका सबसे बड़ा नुकसान पता है किस पे होता है? आप लोगों पे होता है। అందరికంటే ఎక్కువ ఎవరికి నష్టం జరుగుతుందో మీకు తెలుసా? बड़े बड़े घोटाले होते हैं हजारों करोड़ रुपए के, ये सारी वो संपत्ति होती है जो आपके लिए योजनाएं बन सकती हैं, उससे आपके लिए अच्छे अच्छे काम हो सकते हैं, ये सारा वही पैसा है। ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న యొక్క అవినీతి డబ్బులని వాస్తవంగా మీ సంక్షేమం కొరకు, మీ అభివృద్ధి కొరకు ఈ వ్యవస్థలో
అనేక సంక్షేమ కార్యక్రమాలు జరపడానికి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. आप सोचो कि किसानों का कर्ज माफ करना था, इन्होंने कर्ज माफ नहीं किया. రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండే సరైన విధంగా రుణమాఫీ జరగలేదు. राजस्थान में कांग्रेस की सरकार है, वहां कर्ज माफ किए. छत्तीसगढ़ में कांग्रेस की सरकार है, वहां कर्ज माफ किए. कर्नाटका में कर्ज माफ किए. రాజస్థాన్ లో రైతు రుణమాఫీ చేసింది, ఛత్తీస్గఢ్ లో రైతు రుణమాఫీ చేసిండు, కర్ణాటకలో కూడా రైతుల యొక్క చెప్పిన విధంగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. यहाँ पे जब कर्ज माफी की बात होती है, चाहे बीआरएस की सरकार है, चाहे नरेंद्र मोदी जी की बीजेपी की सरकार है, मना करते हैं. कैसे कहते हैं हमारे पास पैसे नहीं है. రైతు రుణమాఫీ గురించి ఎప్పుడు చర్చకు వచ్చినా ఇక్కడున్న బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ నరేంద్ర మోడీ కావచ్చు, ఆ అంశాన్ని మరుగున పెట్టేటువంటి ప్రయత్నం చేసి దానికి చర్చ రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. आपने अडानी जी का नाम सुना है? మీరు ఆదాని కథ విన్నారా? सुना है? విన్నారా? सुना है? कौन है? तुम हो? तो तुम बहुत रईस हो गए. अच्छा, नाम सुना है. ठीक है. अडानी जी इस देश के वो बड़े उद्योगपति हैं जिनको नरेंद्र मोदी जी ने देश की सारी संपत्ति सौंप दी है. मतलब देश के बंदरगाह, देश के हवाई अड्डे, देश की बड़ी बड़ी कंपनियां सब इस बड़े उद्योगपति को दे रखी है. ఆదాని యొక్క పారిశ్రామికవేత్త, కానీ నరేంద్ర మోడీ గారి దేశం యొక్క సంపదను మొత్తం మనకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అది ఎయిర్ ఇండియా కావచ్చు, పోర్టులు కావచ్చు, రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, ఏదైనా కూడా ఈరోజు ఈ దేశ సంపదనంతా కూడా నరేంద్ర మోడీ గారు ఆదానికి దోచి పెడతా ఉన్నాడు. आप सोच सकते हैं कि देश का किसान एक दिन में 27 रुपए कमाता है और अडानी जी ये सारी संपत्ति को लेकर एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं. ఈ రోజు ఆదాని గారు ఒక్క రోజు 1600 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో తెలుస్తా ఉన్నది. तो देश की जनता से और प्रदेश की जनता से हर स्तर पर चोरी हो रही है. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ అంశాన్ని కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. आपको जागरूक बनना पड़ेगा बहनों और भाइयों. आपको समझना पड़ेगा कि चुनाव में धर्म की बातें, जाति की बातें, आपस में अलगाव की बातें, ये सब बातें चुनाव की बातें नहीं होनी चाहिए. ఎన్నికల సందర్భంలో అనేక రకమైన అంశాలు, మతం కావచ్చు, కులం కావచ్చు, ప్రాంతమైనటువంటి అంశాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. आपको समझना पड़ेगा कि आपके साथ किस तरह का खेल खेला जा रहा है. మీరు గమనించాలి, తెలుసుకోవాలి ఏ విధమైనటువంటి వ్యవహారం జరుగుతోందో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. तेलंगाना में चुनाव बीआरएस और कांग्रेस के बीच में लड़ा जा रहा है. తెలంగాణలో ఎన్నికలు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. 10 सालों से आपने बीआरएस का काम देखा है. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి విధానాన్ని చూసిరు మీరు. दूसरी तरफ कांग्रेस आपके लिए गारंटी लाई है जो मैं बाद में आपको सुनाऊंगी, और तमाम आपके लिए योजनाएं और आपके लिए एक विजन और एक रोड मैप बनाने के लिए तैयार है. కాంగ్రెస్ పార్టీ మీ గ్యారంటీలతో పాటుగా భవిష్యత్తులో ఏం చేయదలుచుకుందో కూడా స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పడం, ప్రతి ఇంటింటికి కార్డు ఇవ్వడం ద్వారా చెప్తా ఉంది. ఈ రోజు बीच में कौन घुसा हुआ है? एक तरफ बीजेपी, दूसरी तरफ एमआईएम. ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న పోటీలో ఒక పక్క బీజేపీ, ఒక పక్క ఎంఐఎం దీనిలో ప్రవేశించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. बीआरएस दिल्ली में बीजेपी की मदद करती है और बीजेपी यहां पे बीआरएस की मदद कर रही है. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కి బీజేపీ మద్దతు ఇస్తుంది, మీరందరికీ తెలుసు. एमआईएम ऐसी पार्टी है कि अलग अलग प्रदेशों में 40 सीट लड़ रही है, 50 सीट लड़ रही है. यहां तेलंगाना आके 9 सीट क्यों लड़ रही है? ఎంఐఎం పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ, దేశంలో వేరే రాష్ట్రాల్లో 56 సీట్లకు పోటీ చేస్తూ ఇక్కడ మాత్రం
7-9 సీట్లకే ఎందుకు పోటీ చేస్తామో మీకు అర్థం చేసుకోవాలి. क्योंकि MIM, BRS और बीजेपी की मदद करना चाहते हैं. MIM, BRS, बीजेपी की मदद తెలపడానికి నిర్ణయం చేసుకుంది. आपने कभी ओवैसी जी के भाषण सुने हैं? మీరు ఎప్పుడైనా ఓవైసీ సంభాషణ విన్నారు కదా? सबसे ज्यादा हमला किस पे करते हैं? ఎక్కువ ఆయన భాషలో ఎవరి మీద దాడి చేస్తాడు? बताओ. ఎవరు తిడతాడు? राहुल गांधी पे. yes. सबसे ज्यादा हमला ओवैसी जी राहुल गांधी जी पे करते हैं. और राहुल गांधी जी वो शख्स हैं जो कन्याकुमारी से कश्मीर तक पैदल इसलिए चले इस देश की एकता बनाने के लिए. ఓవైసీ గారు ఎప్పుడు ఎక్కువగా విమర్శలు రాహుల్ గాంధీ గారిపై చేస్తారు. కానీ అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఈ దేశ అఖండత కొరకు, ఈ దేశ ఐక్యత కొరకు పాదయాత్ర చేసినటువంటి గొప్ప నాయకుడు. तो ये क्या खेल है बहनों और भाइयों? ये तीनों पार्टियां एक साथ आपके साथ खेल रही हैं. मैं तो कहती हूं कि तीनों नाटू नाटू कर रही हैं. ఏం క్రీడ జరుగుతోంది? 3 పార్టీలు కలిసి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు? అసలేం జరుగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. तीनों कांग्रेस को इसलिए रोकना चाहती हैं क्योंकि कांग्रेस इस प्रदेश में भ्रष्टाचार को रोकेगी, क्योंकि कांग्रेस आपके पैसे आपके हाथों में, आपके जेब में वापस डालेगी. ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ ను గెలవకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అవినీతికి సంబంధించిన సొమ్మును బయటికి తెస్తారని, అవన్నీ కూడా మీకు చెందేలా నిర్ణయం తీసుకుంటుందనే భయంతో ఈరోజు 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తా ఉన్నాయి. आप इंदिरम्मा को क्यों याद करते हैं? क्योंकि उन्होंने आपको आपकी जमीन वापस दी, आपको अपने अधिकार वापस दिए. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరు కూడా భూములు ఇవ్వడం కావచ్చు, అధికారాలు ఇవ్వడం కావచ్చు చేస్తుందనే భయంతో వాళ్ళు ఇటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. आप सोनिया अम्मा का आदर क्यों करते हैं? क्योंकि जब आपको तेलंगाना का प्रदेश बनाना था, आपने आंदोलन किया, सोनिया अम्मा ने आपकी आवाज सुनी. సోనియామ్మని మీరు ఎందుకు ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా గౌరవిస్తారంటే మీ యొక్క ఆలోచన, మీ యొక్క తెలంగాణ కావాలనే ఆకాంక్షలు గుర్తించింది కాబట్టి ఈరోజు. ये महात्मा गांधी के समय से हमारी पुरानी परंपरा है कांग्रेस पार्टी के लिए. हम जनता के लिए लड़ते हैं, हम आपकी लड़ाई लड़ते हैं. हम समझते हैं कि हमें नेता बनाने वाले आप हैं. మహాత్మా గాంధీ గారి తరం నుంచి కూడా ప్రజల గురించి ఆలోచించేటువంటి వాళ్ళం మేము. మీకోసం కొట్లాడేటువంటి వాళ్ళం, మీ సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గుర్తింపు గారి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని మీరందరూ తెలుసు. हम आपकी संपत्ति को खुद के लिए नहीं चुराना चाहते. हम आपकी संपत्ति को अपने बड़े बड़े उद्योगपति मित्रों को नहीं सौंपना चाहते. हम चाहते हैं कि आपकी संपत्ति का हक आपका हो, कि आपकी संपत्ति आप ही के हाथों में आपको शक्तिमान बनाने के लिए जाए. మీ యొక్క శక్తిని, మీ యొక్క సంపదను మీకే చెందాలా అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్. కానీ వ్యాపారస్తులకు, పెద్ద పెద్ద వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ లేదు. మీ సంపద మీకే చెందాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. कांग्रेस पार्टी इस चुनाव में आपके लिए 6 गारंटी लाई है. गारंटी का मतलब कि जैसे ही हमारी सरकार बनेगी, हम गारंटी करते हैं कि सबसे पहले ये 6 चीजें हम करेंगे. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ఇచ్చింది. 6 గ్యారెంటీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా ఇవి అమలు చేస్తామనేటువంటి మాటతో పాటుగా ఈ గ్యారెంటీ కార్డు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. अब आप कह सकते हो कि ये तो सब बोलते हैं, चुनाव है, आप मंच पे खड़े हो तो ये बोल रहे हो. लेकिन मैं इस आधार पे बोल रही हूं कि कर्नाटका में हमने गारंटी दी. कर्नाटका की जब सरकार बनी, पहले मंत्रिमंडल के बैठक में वो गारंटी पूरी होनी शुरू हुई. ఎన్నికల సందర్భంగా ఏమో చెప్తున్నాం అనుకునేది కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గ్యారెంటీలు ఇస్తుందో, ఇదే విధంగా కర్ణాటకలో గ్యారెంటీలు ఇచ్చాం. అవి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో వాటన్నిటిని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. छत्तीसगढ़ में हमने कहा हम किसानों के कर्ज माफ करेंगे. जब सरकार बनी 24 घंटों के अंदर अंदर निर्णय लिया गया कि किसानों के कर्ज माफ होने शुरू होंगे. ఛత్తీస్గఢ్ లో ఎన్నికలకు ముందు చెప్పినాం రైతుల రుణమాఫీ చేస్తామని. ప్రభుత్వం ఏర్పడ్డ
24 గంటల్లో రైతు రుణమాఫీ చేసి చూపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. तो मैं जब ये गारंटी की बात कर रही हूं तो मैं एक आधार पर कर रही हूं कि हमने ये काम करके दिखाए हैं और हम ये काम आज आपके लिए करना चाहते हैं. ఈ గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామంటే తప్పకుండా మేము ఇవి చేసి చూపెడతాం. అందుకే ఈ రోజు మేము ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఇవి చేసి చూపెట్టే బాధ్యత మాది అనే మాట మనం చెప్తా ఉన్నాం. तो सबसे पहली गारंटी महालक्ष्मी योजना, इसमें महिलाओं को, बहनों, आपके लिए हर महीने 2500 रुपए आपके खाते में डाले जाएंगे. మొట్టమొదటి మహాలక్ష్మి పథకం, ఇందులో ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలకు వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. आपको गैस का सिलेंडर 500 रुपए में दिया जाएगा. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అక్క చెల్లెలందరూ కూడా అనే మాట మనం చేస్తా ఉన్నాం. और पूरे प्रदेश में फ्री की बस की यात्रा मिलेगी. जहां आप जाना चाहो बस में बैठो, कोई टिकट नहीं, कोई पास नहीं, आप फ्री में जाओगी. డిసెంబర్ 9న కాంగ్రెస్ ఏర్పడే ప్రభుత్వంలో అక్క చెల్లెలు ఎక్కడికి వెళ్ళినా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. दूसरी गारंटी रायतू भरोसा, किसानों को सालाना 15,000 रुपए और खेत मजदूरों को 12,000 रुपए मिलेंगे और धान पर 500 रुपए का प्रति क्विंटल बोनस मिलेगा. రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 రూపాయలు, భూమి లేని రైతులకు సంవత్సరానికి 12,000, వరి ధాన్యంపై క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ అంటే. और एमएसपी की आपको गारंटी दी जाएगी. एमएसपी की गारंटी, మద్దతు ధర గ్యారంటీ కూడా ఇస్తా ఉన్నాం. మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్. गृह ज्योति योजना, जिसमें 200 यूनिट बिजली फ्री मिलेगी और 24 घंटों के लिए आपको बिजली मिलेगी. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లతో పాటుగా 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే మాట మనం చేస్తా ఉన్నాం. इंद्रम्मा इंड्लू स्कीम, घर बनाने के लिए आपको जमीन फ्री की मिलेगी. ఇందిరమ్మ ఇండ్ల కింద ప్రతి ఒక్కరు కూడా జాగా ఇవ్వడం జరుగుతూ ఉంది. 5 లక్షల రూపాయలు కూడా ఇస్తాం. बोल रही हूं. और अगर आप घर बनाना चाहती हैं तो आपको 5 लाख रुपए की मदद भी मिलेगी. జాగాతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చేయడం జరుగుతుంది. राज्य आरोग्य श्री योजना, बुजुर्गों को 4,000 रुपए प्रति महीने मिलेंगे और 10 लाख की आपको हेल्थ इंश्योरेंस मिलेगी. 10 लाख हेल्थ इंश्योरेंस मतलब 10 लाख तक आपका इलाज आपका मुफ्त में होगा. हेल्थ इंश्योरेंस. చేయుత పథకం కింద 4,000 రూపాయల పెన్షన్ తో పాటుగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కింద మీరన్నీ కూడా చికిత్స ట్రీట్మెంట్ చేసుకునేటువంటి ఆ పథకం చేయుత పథకం. युवा विकासम के तहत विद्या भरोसा कार्ड बनेगा, जिससे 5 लाख रुपए तक आपको पढ़ाई के लिए लोन मिलेगा और हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाए जाएंगे. तेलंगाना के शहीद परिवारों को एक रोजगार मिलेगा. యువ వికాసం కింద చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక గ్యారంటీ 5 లక్షల రూపాయల కార్డు ఇవ్వడంతో పాటుగా వారందరూ కూడా ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. जो यहाँ पे बुजुर्ग हैं उन्हें याद होगा कि इंदिरा जी ने यहाँ बेघर लोगों को घर दिलवाए थे. ఇందిరమ్మ ఈరోజు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ తెలుసు, ఎన్నో లక్షల వేల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి సంగతి మీకు తెలుసు. उन्होंने अपना वादा निभाया. हम आपसे वादा करते हैं कि जो सिंचाई की योजना है उसे हम पूरा करेंगे. మీరు అందరూ కూడా ఈరోజు మాట ఇవ్వండి, మేము తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళ కింద మళ్ళీ మాట నిలుపుకుంటామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. और यहाँ पे डिग्री कॉलेज और मेडिकल कॉलेज खोलने का पूरा प्रयास करेंगे. ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి ఒకసారి గట్టిగా తప్పట్లేదు. మెడికల్ కాలేజీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హుస్నాబాద్ ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అనేటి దాని మీద హుస్నాబాద్ అంతా గట్టిగా తప్పట్లేదు సాధన చెప్పాల్సిన కోరుతా ఉన్నా. तो बहनों और भाइयों, आपने बड़ी ध्यान से मेरी बातें सुनी हैं और सबसे बड़ी बात मैं ये कहना चाहती हूँ, मोटी बात आपसे, कि देखिए जब हम सरकार चुनते हैं
तो सरकार का जो नजरिया होता है, सरकार जो हमारे लिए चाहती है, वो हमारी आशाओं के तहत होना चाहिए। ఎప్పుడైనా మీరు ఒక ప్రభుత్వం ఎన్నికైతే ఆ ప్రభుత్వం మాకు మద్దతుగా ఉండాలి, ఆ ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి, ఆ ప్రభుత్వం మా గురించి పనిచేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. तो आपको शिक्षा की सुविधाएं चाहिए, स्वास्थ्य की सुविधाएं चाहिए, महिलाओं को सशक्त होना है, किसानों को मजबूत बनाना है, युवाओं को रोजगार दिलवाने हैं। ये आपकी उम्मीदें हैं और आशाएं हैं, और यही हमारा नजरिया है कि ये काम हमें पूरा करना है। విద్య విషయంలో, వైద్య విషయంలో, మహిళలకు సంబంధించి కావచ్చు, ఉపాధి అవకాశాలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, తప్పకుండా మేము మీకు విశ్వాసం ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ఆలోచనలు మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాను. इसीलिए मैं आपसे ये कहने आई हूं कि इस बार बदल डालो अपनी सरकार। నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని మార్చండి, ప్రభుత్వాన్ని మార్చండి, ప్రభుత్వాన్ని మార్చండి అని కోరుతా ఉన్నా. इस बार बाय बाय केसीआर, इस बार बाय बाय केसीआर, बाय बाय केसीआर। इस बार कांग्रेस की सरकार लाओ, ताकि एक मौका मिले हमें आपको ये दिखाने के लिए कि जब आपकी उम्मीदों और आपके सपनों के लिए सरकार बनती है तो कितना काम करके आपको दिखा सकते। మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరే రాబోయే కాలంలో చూస్తారు. मैं छत्तीसगढ़ जाती हूँ, राजस्थान जाती हूँ, तो गर्व से मंच पे खड़े होकर कहती हूँ कि हमने ये काम किए, और हमें गर्व है कि हमने आपको एक अच्छी सरकार दी जिसने आपके पैसे आपके जेब में डाले। ఛత్తీస్గఢ్కి వెళ్ళినా, రాజస్థాన్కి వెళ్ళినా గర్వంగా, ధైర్యంగా ఈ పనులు మేము చేసినామని చెప్పుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఇక్కడ కూడా అదే విధంగా చేయబోతా ఉన్నాం. कांग्रेस की सरकार बनाओ, ताकि 5 सालों के बाद जब मैं यहाँ पे फिर से चुनाव के समय आऊंगी तो मैं गर्व से कह पाऊंगी कि कांग्रेस ने तुम्हारे लिए कितना काम किया, और किस तरह से दिन रात एक करके कांग्रेस के एक एक नेता ने आपके विकास की गारंटी दी। మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ ఏం పనిచేసిందో గర్వంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందు తలెత్తుకొని చెప్పగలుగుతారు. ये प्रदेश आपका है बहनों और भाइयों, ఈ రాష్ట్రం మీది, आपने आंदोलन किया, మీరు ఈ రాష్ట్రం మీది, మీరు ఆందోళన చేసినారు, आप लड़े, మీరు కొట్లాడారు, आपने सपना देखा, మీరు ఒక కళ చూశారు. ये धरती आपकी है, आपके खून और पसीने से सींची गई है। ఈ భూమి మీది, చెమట రక్తం వరవరిచినటువంటి ఈ భూమి. ये इस धरती के प्रति आपकी जिम्मेदारी है कि जब आप वोट डालो तो सोच समझ के अपने विवेक पर, अपने अनुभव पर डालो। మరొక్కసారి ఆలోచన చేయండి. ఓటేసి ముందు ఈ భూమి యొక్క చెమట, భూమి మీద ఉన్న శ్రమను ఓటేసి ముందు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ये आपका धर्म है कि आप अपनी धरती की हिफाजत करो। ఇది మీ ఇల్లు, ఈ భూమిని, ఈ ఇల్లును రక్షించుకునే బాధ్యత మీది. और हमारा धर्म है कि हम आपकी हिफाजत करें, और हम आपके लिए दिन रात काम करके आपके लिए समर्पित रहें। మా బాధ్యత మిమ్మల్ని రక్షించుకోవడం కానీ మీ కొరకు రాత్రి మాలు పనిచేసేటువంటి బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. तो आइए एक साथ मिलकर एक नया सवेरा बनाएं। ఈ మేమందరం కలిసి ఒక నూతనంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం. एक नए और मजबूत भविष्य के लिए हम सब एक साथ होकर काम करें। ఒక గట్టి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకు సాగుదాం. आप सबने बहुत ध्यान से मेरी बातें सुनी, इसके लिए मैं बहुत बहुत आभारी हूं, और एक बार फिर माफी मांगती हूं कि देर हो गई। एक बार मेरे साथ जोर से बोलो, जय तेलंगाना, జై తెలంగాణ, एक और बार जय तेलंगाना। జై తెలంగాణ. धन्यवाद, जय हिंद। ధన్యవాదాలు.